ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం హెచ్పివి వ్యాక్సిన్ ఎప్పుడు అనే అంశం చూద్దాం. హ్యూమన్ పాపిలోమా వైరస్ నుంచి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకుతుంది. ఈ వ్యాధి లైంగిక క్రీడ ద్వారా సంక్రమిస్తుంది. తీవ్రమైన లక్షణాలు కనబరచని ఈ వ్యాధిని మన సహజ సిద్ధ రోగనిరోధక వ్యవస్థ సమర్థంగానే ఎదుర్కొంటుంది. అయితే 16 నుండి 18 ఏళ్ల వయసున్న యువతుల్లో ఈ ఇన్ఫెక్షన్ క్యాన్సర్కు దారితీసే అవకాశం ఉంది. ఇందుకు 3 నుంచి 7 సంవత్సరాల సమయం పట్టవచ్చు. హెచ్పివి వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తో పాటు యోని క్యాన్సర్, జననాంగ మలద్వార క్యాన్సర్లు, నోటి, గొంతు, పురుషాంగ క్యాన్సర్లు కూడా రావచ్చు. జెనైటల్ వాట్స్ కూడా తలెత్తవచ్చు. హెచ్పివి వ్యాక్సిన్ ఈ క్యాన్సర్లన్నిటినీ సమర్థంగా అడ్డుకుంటుంది. ఈ వ్యాక్సిన్ను 9 ఏళ్ల బాలికల నుంచి 45 ఏళ్ల మహిళల వరకు అందరూ తీసుకోవచ్చు. 9 నుండి 14 ఏళ్ల బాలికలు ఈ టీకాను 2 సార్లు తీసుకోవాలి. మొదటి టీకా తీసుకున్న 6 నుంచి 12 నెలల్లోపు రెండో టీకా తీసుకోవాలి. 15 నుండి 45 ఏళ్ల యువతులు, మహిళలు 3 సార్లు తీసుకోవలసి ఉంటుంది. మొదటి టీకా తీసుకున్న 2 నెలలకు రెండవ టీకా, తరువాత 6 నెలలకు మూడవ టీకా తీసుకోవాలి. ఈ టీకాలు పెళ్లికి ముందే తీసుకోవడం వల్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్లో అన్ని రకాల హెచ్పివి ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ దక్కదు. కాబట్టి సురక్షితమైన లైంగిక పద్ధతులు పాటిస్తూ కండోమ్స్ వాడుకోవడం ద్వారా అన్ని విధాల రక్షణ కలుగుతుంది. అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను కనిపెట్టే పాప్స్మియర్ పరీక్ష కూడా మహిళలు చేయించుకోవలసి ఉంటుంది. 45 ఏళ్ల మహిళలు నిర్భయంగా 3 డోసుల హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించవచ్చు. 50 ఏళ్ల వయసు వరకు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, ఆ తరువాత ప్రతి 5 ఏళ్లకు ఒకసారి, ఇలా 60 ఏళ్ల వరకు పాప్స్మియర్ పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. పిల్లలు కలిగిన మహిళలు ఈ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు సురక్షితమైన కండోమ్స్ను వాడుకుంటే మంచి రక్షణ లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు మనం హెచ్పివి వ్యాక్సిన్ గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.